హాయ్ అండి, అందరికీ నమస్తే. కూరగాయలు మనం తీసుకొచ్చిన తర్వాత అంటే మనము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కొంచెం వాటర్ పోసేసి కూరగాయలని కడిగేసుకొని మనము కూరకి ప్రిపేర్ చేసుకుంటాము. అంటే తరుక్కుంటాం అన్నమాట చిన్న చిన్న పీసులుగా. అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు కొన్ని కూరగాయలకి ఏంటంటే ఎక్కువ ఈ పురుగు మందులు వాడతారు. అలాంటప్పుడు ఏంటంటే మనం తీసుకొచ్చుకొని మనకి కంటికి కనిపించినవి చాలా ఉంటాయి కూరగాయల మీద. తర్వాత వచ్చేసి మురికి ఉంటుంది. కాబట్టి మనము ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ కానీ కల్లుప్పు ఉంటే కల్లుప్పు కానీ ఏదైనా వేసి ఒక 10 నిమిషాలు ఇలా కూరగాయలు మనము నానబెట్టి అంటే కొద్దిసేపు ఉంచామంటే వీటి మీద ఉన్న మురికి మొత్తం పోతుంది అన్నమాట. కాబట్టి మనము క్లీన్ చేసుకొని కూరకు అనేది మనము రెడీ చేసుకోవచ్చు. అంటే మనకి కొన్ని పాడవకుండా కూరగాయలు కూడా స్ప్రేలు కూడా కొడతారన్నమాట. కాబట్టి మనం చూడం కాబట్టి ఎందుకైనా మంచిది కొంచెం సాల్ట్ వేసి వాటర్లో మనం ఇలా క్లీన్ చేసుకోగలిగితే కూరగాయలని ఇంకా మనకేంటంటే మనము కూర చేసుకున్నా కూడా ఎలాంటి పురుగు మందులు మనకి ఊర్లోకి రావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయి. కూరల ధరలు మాత్రం తగ్గట్లేదు, ఆదాయం పెరగట్లేదు. కాబట్టి మనల్ని మనం భద్రపరచుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అనేవి పాటిస్తే మంచిదని నేనైతే తెలియచేస్తున్నానండి. ఇవి చిన్న పనే కాబట్టి చేయొచ్చు. మనకి హెల్త్కి ప్రాముఖ్యం కాబట్టి చేయొచ్చు. ఎంతో ఒక 10 నిమిషాలే కాబట్టి. ఓకే అండి అందరికీ.